హాయ్ అండి, అందరూ ఎలాగొన్నారు? నేను మీ సంధ్య గుంటుపల్లి. ఈరోజు ఎంతో టేస్టీ గల ఆలూ ఫ్రై పచ్చికారంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ ఆలూ ఫ్రై పచ్చికారం చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఓ గిన్నె తీసుకొని ఇందులో తగినంత వాటర్ పోసుకోవాలి. తగినంత వాటర్ పోసుకున్నాక మూత పెట్టుకొని 2 నిమిషాలు మరగనిచ్చుకోవాలి. 2 నిమిషాల తర్వాత నీళ్ళు బాగా మరిగాయి కదా, ఇప్పుడు ఇందులో ముందుగా కోసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు ఎప్పుడైనా కొంచెం పెద్ద సైజు కోసుకోండి, చిన్న సైజు కోసుకుంటే గుజ్జు గుజ్జు అయిపోతాయి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ఉడికేలోపు మనం పచ్చికారానికి రెడీ చేసుకుందాం. ఈ ఆలూ ఫ్రై పచ్చికారానికి పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయి. దీనికి కావాల్సిన వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీలో ఎంతమందికి ఈ ఆలూ ఫ్రై పచ్చికారం గురించి తెలుసో కామెంట్ చేయండి. మిక్సీ పట్టిన తర్వాత పచ్చికారం రెడీ అయ్యింది మనది. ఈలోపు బంగాళదుంపలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని వేరే గిన్నెలో తీసుకొని చల్లార్చుకోవాలి. చూసారా, పెద్ద సైజు కోస్తేనే ముక్కలు అక్కడక్కడ కొంచెం విడిగాయి. అది మీరు ఇంకా చిన్న సైజు కోసారంటే అవి ఇంకా గుజ్జు గుజ్జు అయిపోతాయి. ఈ వారేలోపు ముందుగా మనం బ్యాండీ పెట్టుకొని దాంట్లో 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చికారాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఈ ఆలూ ఫ్రై పచ్చికారం మనం పప్పుచారులో కానీ రసంలో కానీ తింటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం పచ్చివాసన పోయిందిగా, ఈలోపు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసాక ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా కలిసినాక మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, బాగా ఉల్లిపాయలు పచ్చికారం కలిసిపోయి బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులోని మనం ముందుగా చల్లార్చుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు మనం ఏ సైజు కంటే ఆ సైజు చేసుకొని వేసుకోవచ్చు. నేను పెద్దవి కోసాను కదా, ఇప్పుడు అందుకనే వాటిని కొంచెం చిన్నగా చేసుకున్నా. ఇప్పుడు ఇదంతా బాగా కలిసింది కదా, ఇప్పుడు వీటిని 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూసారా, ఎంతో టేస్టీ గల ఆలూ ఫ్రై పచ్చికారం రెడీ అయిపోయింది. ఇదంతా బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గల ఆలూ ఫ్రై పచ్చికారం రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి కానీ మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.